హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు స్పెషల్ క్రాబ్ కర్రీ అండి. స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్రాబ్స్ని మ్యారినేట్ చేసుకోవాలి. సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్ ఇంకా టర్మరిక్తో 30 మినిట్స్ అలాగా. దాని తర్వాత ప్యాన్ పెట్టండి. ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ యాడ్ చేయండి. దాని తర్వాత జీరా యాడ్ చేయాలండి. దాని తర్వాత ఒక 2 ఆనియన్స్ గ్రేట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి. ఒక 1 గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి స్మెల్ పోయే వరకు. చూడండి, ఫ్రై అయింది కదండి. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఒక 2 మినిట్స్ అలాగా. ఇప్పుడు సాల్ట్, టర్మరిక్ ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకోండి చక్కగా. దాని తర్వాత టమాటో ప్యూరీ యాడ్ చేసుకోవాలండి. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేయండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఒక 2 టమాటోస్ ప్యూరీ యాడ్ చేసుకోవాలండి. చూడండి, చక్కగా ఫ్రై అవ్వాలి. మరోసారి మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు లిడ్ పెట్టండి. ఒక 2 మినిట్స్ అలాగే ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేయండి. చూడండి, చక్కగా మన గ్రేవీ దగ్గరికి వచ్చింది కదండి. ఇప్పుడు మరోసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చింతపండు రసం యాడ్ చేసుకోవాలండి. వీటిని కూడా ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న క్రాబ్స్ ఉన్నాయి కదండి, అవి యాడ్ చేసుకోవాలి. చక్కగా మసాలా అంతా కోట్ అయ్యే వరకు చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు లిడ్ పెట్టండి. లిడ్ పెట్టి ఒక 4 to 5 మినిట్స్ అలాగే ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేయండి, స్లో టు మీడియం ఫ్లేమ్లో. కలర్ చేంజ్ అవుతాయండి క్రాబ్స్వి. చూడండి, రైట్గా చేంజ్ అయ్యాయి. మరోసారి మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చక్కగా మిక్స్ చేసుకోవాలండి. 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. లిడ్ పెట్టండి. ఇంకో 6 మినిట్స్ అలాగే కుక్ అవ్వనివ్వండి. చూడండి, మధ్యలో ఇలా మిక్స్ చేసుకోవాలండి. మళ్ళీ లిడ్ పెట్టాక ఒక 5 మినిట్స్ అలాగా వెయిట్ చేయండి. ఇలాగ కూర చక్కగా దగ్గరికి వచ్చేస్తుందండి. వీటిని ఒకసారి చక్కగా మిక్స్ చేసుకొని కొత్తిమీర, కరివేపాకుతో వేడివేడిగా రైస్తో సర్వ్ చేయండి. చాలా బాగుంటుంది. ఎవరికైనా టేస్ట్ నచ్చుతుందండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మన యమ్మీ క్రాబ్ కర్రీ రెడీ అయిందండి. మీకు వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.